మావోయిస్టు ఉద్యమం క్లైమాక్స్ కి చేరింది. 2026 మార్చి 31 ఆపరేషన్ కగార్ రెడ్ కారిడార్ కు క్లైమాక్స్ డేట్ ఫిక్స్ చేయడంతో అయితే ఎన్కౌంటర్లు లేదంటే లొంగుబాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చివరగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి టాప్ పొజిషన్ ఈ స్థానంలో ఉన్న దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత మల్లా రాజిరెడ్డి కూడా లొంగిపోవడంతో ఇక రెడ్ కారిడార్ గేమ్ ముగిసిపోయినట్లని అంటున్నారు. మావోయిస్టు పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ తుడుచుకు పెట్టుకుపోయినట్లేనా? దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి కోరుట్ల స్వస్థలం. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, టాప్ పొజిషన్. బట్ లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో తప్పలేదు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది. ఇది పార్టీకి కోలుకోలేని దెబ్బ. డిసెంబర్ 2025 నుంచి జరుగుతున్న లొంగుబాటు చర్చలు చివరికి కొలిక్కి వచ్చి సరెండర్ అయ్యారు. గత ఏడాది కాలంలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు వంటి కీలక నేతలను భద్రతా బలగాలు హతమార్చాయి. మల్లోజుల, దేవా లాంటి కీలక నేతలు లొంగిపోయారు. సో ఇలా మావోయిస్టు పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. ఆపరేషన్ కగార్తో గత ఏడాదిలోనే సుమారు 390 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. అబూజ్మట్, కర్రెగుట్టలు వంటి పటిష్టమైన మావో స్థావరాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా వద్దా అనే విషయంపై మావోయిస్టు పార్టీలో తీవ్ర చీలికలొచ్చాయి. మల్లోజుల, వేణుగోపాల్ రావు లాంటి వారు సాయుధ పోరాటం విఫలమైందని అంగీకరిస్తూ 2025 అక్టోబర్లో భారీ ఎత్తున క్యాడర్తో కలిసి లొంగిపోయారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలతో గిరిజన యువతలో మార్పు వచ్చింది. కొత్త రిక్రూట్మెంట్లు ఆగిపోవడం, ఉన్న క్యాడర్ అనారోగ్య సమస్యలతో ఉండడం వల్ల పార్టీ బలహీనపడింది. ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ పెట్టుకుంది. ఆ ప్రకారమే కథ నడిపిస్తోంది. మావోయిస్ట్ ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఇంకా రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్ట్ లీడర్లు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తేల్చారు. పార్టీ జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కీలక నేతలు సరెండర్ అవడంతో అజ్ఞాతంలో ఉన్న వారి సంగతి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అజ్ఞాతంలో ఉన్న వారిలో మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్, సీనియర్ లీడర్, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, సెంట్రల్ కమిటీ మెంబర్ పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, సైనిక వ్యవహారాల ఇన్ఛార్జ్ బడే చెక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముప్పిడి సాంభయ్య అలియాస్ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్ వార్తా శేఖర్ అలియాస్ మంక్తు, సెంట్రల్ కమిటీ మెంబర్ జోడి రత్నబాబు అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్రావు అలియాస్ ప్రభాకర్, బెటాలియన్ ఇన్ఛార్జ్ కేసా సోధి వంటి వారి నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో కథ ముగించే పనిలో కేంద్ర హోంశాఖ ఉంది. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతిది మావోయిస్ట్ ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర. దేవ్జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్ల. తిరుపతిది దళిత కుటుంబ నేపథ్యం. కోరుట్ల టౌన్ లోని అంబేద్కర్ నగర్ కు చెందిన తిరుపతి ఇంటర్ వరకు చదివాక 1918లో నాడు ఉద్యమ సంస్థగా ఉన్న పీపుల్స్ వార్ లో చేరారు. అప్పట్లో జగిత్యాల జైత్ర యాత్రతో ఉత్తర తెలంగాణలో ఉవ్వెత్తున ఒక ఉద్యమం ఎగిసిపడింది. ఆ ఉద్యమం చాలా మంది యువతపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆ ఎఫెక్ట్ తో దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత 1983లో డిగ్రీ చదువుతుండగానే మధ్యలోనే వదిలేసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు భావజాలానికి ఆకర్షితులయ్యారు. తర్వాత ఉద్యమంలోకి డైరెక్ట్ గా వెళ్లిపోయాడు తిరుపతి. ప్రత్యక్షంగా గానీ కొరియర్ సిస్టమ్ ద్వారా గానీ మాకైతే ఎటువంటి సంబంధాలు లేవు సార్. కాకపోతే మా ఇంట్లో జరిగినటువంటి మరణాలు గానీ, మా అమ్మ గానీ, మా నాన్న గానీ, మా మేనత్త గానీ చనిపోయినప్పుడు గానీ, మా వివాహాలైనప్పుడు గానీ తెలుస్తుంటదేమో తప్ప గానీ ఇంకా మా నుంచి ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా కలవడం కానీ ఇటువంటి ఏం జరగలేదు. ప్రస్తుతం
గతంలో నేను కళ్ళు మామలా చేతుండే సార్. కొద్ది రోజులేమో రియల్ ఎస్టేట్ చేసిన, ప్రస్తుతం ఖాళీ ఉంది. చాలా బాగుంటుంది సార్. కాకపోతే మా అన్నని చూస్తే గౌరవం ఒక తండ్రి లాగానే తప్ప గౌరవప్రదమైనటువంటి కలయిక సార్. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతికి తెలుగు, హిందీ, గోండీ భాషలపై చాలా పట్టు ఉంది. రిక్రూట్మెంట్ల కోసం గిరిజన యువతను ఆకర్షించారు. దేవ్జీకి మావోయిస్టు పార్టీలో సంజీవ్, సుదర్శన్, కుమ్ము దాదా అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. కేంద్ర కమిటీ కార్యదర్శి కంటే ముందు దేవ్జీ మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ కు ఇన్ఛార్జిగా ఉంటూ సెంట్రల్ రీజనల్ బ్యూరో డైరెక్షన్స్ ఇచ్చే పనులు చూసుకున్నారు. పొలిట్ బ్యూరోలో సభ్యుడిగాను చాలా కాలం పనిచేశారు. 2010లో దంతేవాడలో 74 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చిన ఘటనతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి ఘటనలో దేవ్జీ కీ రోల్ పోషించినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఎన్ఐఏకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న దేవ్జీపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు ₹1 కోటి దాకా రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీ చరిత్రలో కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లాకు చెందిన గణపతి తర్వాత ఇదే జిల్లాకు చెందిన తిరుపతికి మరోసారి అవకాశం ఇచ్చింది పార్టీ. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత తిరుపతికి అవకాశం దొరికింది. అయితే మావోయిస్ట్ కీలక నేతలంతా లొంగుబాటు దిశగా అడుగులు వేయడం, ఆపరేషన్ కగా డెడ్ లైన్ ముగుస్తుండడం, అడవుల్లో ఉండే పరిస్థితులు లేకపోవడం, వేల సంఖ్యలో సిఆర్పీఎఫ్ బలగాలతో గాలింపులు జరుగుతుండడంతో దేవ్జీ లొంగిపోక తప్పలేదంటున్నారు. అటు లొంగిపోయిన వారిలో మల్లా రాజిరెడ్డి కూడా ఉన్నారంటున్నారు. ఈయన మారు పేర్లు సాయన్న, మీసాల సత్తన్న, సంగ్రామ్, అలోక్, దేశ్ పాండే. రాజిరెడ్డి స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని శాస్త్రులపల్లి గ్రామం. 1975లో ఉద్యమంలో చేరారు మల్లా రాజిరెడ్డి. ఈయనకు పలు కీలక హింసాత్మక ఘటనల్లో పాత్ర ఉంది. మాజీ స్పీకర్ శ్రీపాదారావు హత్యలో కీ రోల్ పోషించారంటారు. రాజిరెడ్డిపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కీలకంగా ఉన్నారు. ఈయన వయోభారంతో ప్రస్తుతం యాక్టివ్ గా లేకపోయినా ఇంకా అజ్ఞాతవాసం మాత్రం వినడం లేదు. చాలా మంది ఇప్పటికే లొంగిపోతున్నా ముందుకు రావడం లేదు. దేవ్జీ లొంగుబాటు నేపథ్యంలో గణపతి దారిటు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. భారతదేశ విప్లవ ఉద్యమ చరిత్రలో గణపతి చాలా కీలకంగా వ్యవహరించారు. ఈయన స్వస్థలం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన గణపతి అప్పట్లో కొండపల్లి సీతారామయ్య స్థాపించిన పీపుల్స్ వార్ లో చేరారు. 2004లో పీపుల్స్ వార్ ఎంసీసీఐ విలీనంతో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. దానికి గణపతి వ్యవస్థాపక జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మావోయిస్ట్ పార్టీకి 14 ఏళ్ల పాటు చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. గణపతిపై ₹2.5 కోట్ల భారీ రివార్డు ఉంది. 2018లో జనరల్ సెక్రటరీ బాధ్యతలకు గణపతి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం ఈయన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర దండకారణ్యంలో ఉన్నారని, చికిత్స కోసం విదేశాలకు వెళ్లారని, చనిపోయారని ఇలా రకరకాల ఊహాగానాలైతే ఈయన చుట్టూ తిరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్తో గణపతి కూడా లొంగిపోతారా అన్న చర్చ జరుగుతోంది.